హాయ్ హలో వ్యూస్, వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను మీ కృష్ణ. సామాజిక మాధ్యమాల్లో నిన్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల మీద కొన్ని ఫన్నీ మీమ్స్ ఇప్పుడు ట్రోల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఫన్నీ మీమ్స్ ఏంటనేవి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటి వై నాట్ 175 మనకి కాదా వాళ్ళకా? మేము అదే చెప్పాం కానీ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ ఇది వైసీపీ వారి స్లోగన్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. మొన్నటి వరకు వైసీపీ వాళ్ళు వై నాట్ 175 అనేటువంటి స్లోగన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన నేపథ్యంలో అదేంటి వై నాట్ 175 అంటే వైసీపీకి అనుకున్నాం కానీ అది కూటమికా అంటూ రవితేజ ఎక్స్ప్రెషన్ పెట్టినట్టుగా మేము అదే చెప్పాము కానీ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ వైసీపీ వారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు చెప్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, రిమైనింగ్ ఆల్ పార్టీస్. ఆంధ్రప్రదేశ్లో నిన్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో కూటమి ప్రభంజనం సృష్టించినటువంటి నేపథ్యంలో రిమైనింగ్ ఆల్ పార్టీస్ అంటూ వాళ్ళు ఒక పార్టీ మూడ్లో ఉన్నట్లుగా, జగన్మోహన్ రెడ్డి మాత్రం దిగాలుగా ఉన్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ప్రశాంత్ కిషోర్ అంటూ నన్ను ఎన్ని మాటలు అన్నారా అంటూ ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్నట్లుగా ఇప్పుడు సమ్మగా ఉంటుంది ఎదవలకి అంటూ వైసీపీ వాళ్ళని ఉద్దేశించి ప్రశాంత్ కిషోర్ కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. వైసీపీ వాళ్ళు నన్ను ఎన్ని మాటలు అన్నారా, ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత సమ్మగా ఉంటుంది ఎదవలకి అంటూ ప్రశాంత్ కిషోర్ వైసీపీ వాళ్ళని ఉద్దేశించి అన్నట్లుగా ఫీల్ అవుతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, సోషల్ మీడియా పేటిఎం అకౌంట్స్ అంటూ పేటిఎం బ్యాచ్ అని ఎవరిని పిలుస్తారో మీకు తెలుసు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా పేటిఎం అకౌంట్స్ అంటూ ఈ రోజు నుండి నాకు ఇష్టమైన కలర్ బులుగు కాదు పసుపు అంటూ ఈ పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బులుగు కలర్ నుంచి పసుపు కలర్కి మారుతున్నట్లుగా ఆ అర్థం వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. వైసీపీ గూండాస్ బ్యాక్ టు దేర్ వర్క్ అంటూ ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ని, కొడాలి నానిని, వల్లభనేని వంశీని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఈయన నరసరావుపేట వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోయారు. అలాగే గుడివాడ నుంచి కొడాలి నాని ఓడిపోయారు. గన్నవరం నుంచి వల్లభనేని వంశీ ఓడిపోయినటువంటి నేపథ్యంలో వారిని గూండాలుగా పోల్చుతూ వైసీపీ గూండాస్ బ్యాక్ టు దేర్ వర్క్, వైసీపీ అధికారాన్ని కోల్పోవడంతో వైసీపీ గూండాలు బ్యాక్ టు దేర్ వర్క్ అంటూ ఆ అర్థం వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఈ మీమర్ ఎవరు? ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, చిల్లింగ్ సింతకాయాస్. ఈ మీమర్స్ పేజ్ ఈ మీమ్ని క్రియేట్ చేశారు. భర్తలో భార్య సగం అంటారు, ఆ సగం ఈ సగమేనా, పురాణాలు తెలియక అడుగుతున్నా అంటూ జనసేనకు 21 స్థానాలు వచ్చాయి, వైసీపీకి 11 మాత్రమే వచ్చిన నేపథ్యంలో భర్తలో భార్య సగం అంటారు, ఆ సగం ఈ సగమేనా అని అర్థం వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, ఈ మీమ్ చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని కాబోతుందని, అమరావతి కనుక రాజధాని అయితే అమరావతి ప్రాంతంలో భూమి కొన్నవారు ఎవరైతే ఉన్నారో వారి ఎక్స్ప్రెషన్ ఈ విధంగా ఉంది అంటూ హూ పీపుల్ బాట్ ల్యాండ్ ఇన్ అమరావతి రీజియన్ అంటూ హలో ఆ బుర్జ్ ఖలీఫా ఎవడైనా అమ్ముతాడేమో కనుక్కోండిరా అన్నట్లుగా అమరావతి భూములకి ఇక రెక్కలు రాబోతున్నాయి అన్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, చంద్రబాబు గారిని ఒక చిన్న పిల్లోడిగా పోల్చుతూ ఈ మీమ్ని క్రియేట్ చేశారు. 73 years కుర్రవాడు తిరిగి వస్తున్నాడు అంటూ ఆంధ్రప్రదేశ్కి 4వసారి నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నేపథ్యంలో 73 సంవత్సరాల కుర్రవాడు తిరిగి వస్తున్నాడు అని అర్థం వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, నిన్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఒక పక్క కేటీఆర్ గారు,
అలాగే మరొక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఫోటోలు పెట్టి కేటీఆర్ గారికి ఏమో హ్యాట్రిక్ అని, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2.0 లోడింగ్ అంటూ వారిద్దరి బొమ్మల్ని జోడించి సరిపోయారు ఇద్దరికి ఇద్దరు అంటూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టులోని ఒక డైలాగుని తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, నోటికొచ్చిన అంకెలు చెప్పు యాదగిరి స్వామీజీ, ఎగ్జిట్ పోల్స్ అని వేస్తాం అంటూ ఎగ్జిట్ పోల్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వామీజీ దగ్గరికి వెళ్ళి మీ నోటికొచ్చిన అంకెలు చెప్పండి యాదగిరి స్వామీజీ, మేము అవి ఎగ్జిట్ పోల్స్ అని వేస్తామంటూ నిన్న ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. సాక్షి పేపర్ చూసుకోండి, జూన్ 5 నుంచి గత 5 ఏళ్లుగా కనపడని సమస్యలు బయటికి వస్తాయి అంటూ ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో ఈ 5 సంవత్సరాల్లో కనపడినటువంటి సమస్యలు ఇప్పుడు చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ 5 సంవత్సరాలు సాక్షి పేపర్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఏ సమస్యలు ఉన్నాయో తెలుస్తాయి అంటూ ఒక ఎటకారంగా అర్థం వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఓడిన అభ్యర్థి సీటు పోతే పోయింది, పంచిన డబ్బులన్నీ వసూలు చేసుకోవాలి అంటూ నిన్న సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినటువంటి అభ్యర్థులందరూ కూడా సీటు పోతే పోయింది, పంచిన డబ్బులైనా వసూలు చేసుకోవాలి అంటూ ఆలోచిస్తున్నట్లుగా, దానికి ఓటర్లేమో రండి సార్ వచ్చేసారి మీరే మా ఎమ్మెల్యే అంటూ ఓడిపోయిన అభ్యర్థికి ఓటర్లు సమాధానం ఇచ్చినట్లుగా, మర్యాదలేం వద్దు, ఓటు కోసం నేను ఇచ్చిన డబ్బులు ఇచ్చేయండి అంటూ ఓటర్లని ఓడిపోయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు డబ్బులు అడుగుతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ ఓటమి చెందినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులందరూ అస్సాం వెళ్తున్నట్లుగా, జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా అదే ట్రైన్కి వెళ్ళేందుకు సిద్ధమై, ఏమండి ఇది అస్సాం ఎక్స్ప్రెస్సేనా అంటూ కేటీఆర్ కుటుంబాన్ని అడుగుతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే కేకే సర్వేస్, కేకే గారు ఎగ్జాక్ట్గా ఆయన ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కేకే సర్వేస్ ఎగ్జిట్ పోల్స్ 2024 అంటూ కేకే గారి ఫోటోని పెట్టేసి, కూటమి ఫ్యాన్స్ యు ఆర్ గాడ్ బ్రో అంటూ మీరు మా పాలిట దేవుడయ్యా అంటూ కేకే గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. అన్న వైజాగ్లో ప్రమాణ స్వీకారానికి స్టేజ్ రెడీ చేయమంటావా అంటూ శ్రీనివాసరెడ్డి బ్రహ్మానందాన్ని అడుగుతున్నట్లుగా, బ్రహ్మానందం మాత్రం ఒక టైప్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్లుగా వైసీపీ వాళ్ళని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐటీ మినిస్టర్గా పనిచేసినటువంటి గుడివాడ అమర్నాథ్ గారిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. నేను చూసిన బెస్ట్ ఐటీ మినిస్టర్ మీరే సార్ అంటూ గుడివాడ అమర్నాథ్ గారిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. నెక్స్ట్, ఈ మీమ్ చూసుకున్నట్లయితే జగన్ గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వకీల్ సాబ్ అనేటువంటి సినిమాలోని ఒక సన్నివేశాన్ని, కొన్ని డైలాగులను తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ప్రకాష్ రాజ్ గారి పాత్రలో జగన్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారి పాత్రలో పవన్ కళ్యాణ్ గారిని పెట్టి, ఇక్కడ జగన్ గారు ఓటమి అంటే అవమానం కాదు, మనల్ని మనం సరిదిద్దుకునే ఒక గొప్ప అవకాశం అంటూ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. ఈ మీమ్ చూసుకున్నట్లయితే అతడు సినిమాలో ఉన్నటువంటి ఒక సన్నివేశాన్ని తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. వైసీపీ వాళ్ళు ఫీల్ అవ్వకుండా సాక్షిలో 2019 రిజల్ట్ రీటెలికాస్ట్ చేయొచ్చు కదా అంటూ నిన్న ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతున్నటువంటి రోజు వైసీపీ క్యాండిడేట్ ఒక ఓటర్ని కొట్టినటువంటి నేపథ్యంలో దాన్ని ఇతివృత్తంగా తీసుకొని
ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఓటింగ్ రోజు ఒక ఎమ్మెల్యే ఒక కామన్ మ్యాన్ని కొట్టాడు కదా, వాడు ఇంతకీ గెలిచాడా ఓడిపోయాడా అంటూ ప్రదీప్ అల్లు అర్జున్ని అడుగుతున్నట్లుగా, దానికి అల్లు అర్జున్ ఓడిపోయాడులేరా అంటూ సమాధానం ఇచ్చినట్లుగా ఆ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, నిన్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం తర్వాత వైసీపీ కొంతమంది నేతలు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతూ, డే జలగా ఓలా ఆటో బుక్ చేయమంటావా అసెంబ్లీకి వెళ్ళడానికి అంటూ వాళ్ళు మాట్లాడుతున్నట్లుగా, దానికి జగన్మోహన్ రెడ్డి ఓలా ఆటో ఎందుకు, హెలికాప్టర్ లేదా అని అడుగుతున్నట్లుగా, దానికి మళ్ళీ వైసీపీ వాళ్ళు ఉండమ్మా మన మొహం మీద 11 సీట్లు వేశారు, ఆటో చాలా అసెంబ్లీకి వెళ్ళడానికి అంటూ వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్తున్నట్టుగా ఈ మేమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, నిన్న జనసేన 100% స్ట్రైక్ రేట్ చూపించినటువంటి నేపథ్యంలో ఇదెక్కడి మాసరా మామ, 100% స్ట్రైక్ రేట్, బహుశా దేశంలోనే ఇది మొదటిసారి అనుకుంటా అంటూ జనసేనని ఉద్దేశించి, జనసేన గెలిచినటువంటి స్థానాలను ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. కేఏ పాల్ అంటూ, నేను కూడా ఓటమి చూశాను కానీ నీ అంత దరిద్రమైన ఓటమిని నేను ఎప్పుడూ చూడలేదు అంటూ కేఏ పాల్ పులిని ఉద్దేశించి చెప్తున్నట్లుగా, ఈ పులి అంటే ఎవరనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. నేను కూడా ఓటమి చూశాను కానీ నీ అంత దరిద్రమైన ఓటమిని నేను ఎప్పుడూ చూడలేదు అంటూ కేఏ పాల్ ఆ పులికి చెప్తున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నిన్న తెలంగాణలో విడుదలైనటువంటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. కేసీఆర్ గారిని అలాగే బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇక మన సారు జన్మలో దేశ్కీ నేత అవలేడా అంటూ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నట్లుగా, సొంత గడ్డ మీద ఒక్క సీటు గెలవలేనోడు దేశ్కీ నేత అవుతానంటే ఎలా నమ్మారా 90 ml అంటూ ఈ అర్థం వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, రా 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 నా పక్కన కూర్చో అంటూ ఒక యాడ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అలాగే టీవీల్లో చక్కర కొట్టిన నేపథ్యంలో నిన్న ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి చవి చూసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒకవైపు కేసీఆర్ ఫోటోని, మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఫోటోని జోడించి జగన్ రా రా నా పక్కన కూర్చో అని, అలాగే రానా రానా పక్కన కూర్చో అన్నట్లుగా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఒక క్లాస్ రూమ్లో కూర్చున్నట్లుగా జగన్మోహన్ రెడ్డిని కూడా రా 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 పక్కన కూర్చో అన్నట్లుగా ఆ అర్థం వచ్చేలాగా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. గతంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో నిన్న ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఒక క్లాస్ రూమ్లో బీఆర్ఎస్ నాయకులు కూర్చున్నట్లుగా వారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రా 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 నా పక్కన కూర్చో అనే అర్థం వచ్చేలాగా ఒక యాడ్ ఉంది కదా, ఆ యాడ్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వచ్చి పక్కన కూర్చో మనందరం ఓడిపోయిన వాళ్ళం అంటూ కూర్చోమన్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. కింద చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రజలు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు హైఫై ఇచ్చుకున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ఫలితాలను ఉద్దేశించి వేణుస్వామి జోష్యం చెప్పిన నేపథ్యంలో వేణుస్వామిని అలాగే యాంకర్ శ్యామలని టార్గెట్ చేస్తూ మీ ఫ్యూచర్ నాకు అర్థం అవుతుంది అంటూ ఆ అర్థం వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, నిన్న ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓడిపోయినటువంటి నేపథ్యంలో కేతిరెడ్డి లాస్ట్ ఇన్ ధర్మవరం సోషల్ మీడియాలో వైరల్ అయింది మీరే కదండి. మీరు అనునిత్యం ప్రజలతో మమేకం అవుతూ సోషల్ మీడియాలో మీరు చేసేటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా పెడుతున్నప్పటికీ ధర్మవరంలో ఓడిపోయింది మీరే కదా, సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది మీరే కదా, ఎందుకు ఓడిపోయారు అనే అర్థం వచ్చేలాగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని ఉద్దేశించి మీమ్ని క్రియేట్ చేశారు.